నేను మీ మాధురి కృష్ణ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో నేను హోమ్ సిరీస్ స్టార్ట్ చేస్తానని రెనోవేషన్ స్టార్ట్ చేస్తానని చెప్పాను బికాజ్ కొన్ని తీసినవి బిట్స్ చూపించాను మీకు లైక్ వర్క్ స్టార్ట్ అయిందని. బట్ ఫుల్ డెడికేటెడ్గా ఇంటి కోసం ఏమీ ఇప్పటివరకు వీడియో పోస్ట్ చేయలేదు బికాస్ కొంచెం స్టార్ట్ అయ్యాక నేను బ్యాక్ టు బ్యాక్ అవే వీడియోస్ పెట్టచ్చు కదా అని ఇప్పటివరకు మీకు చూపించకుండా వినిపించకుండా అలా అని ఆ టాపిక్ నడిచింది. సో ఇప్పటి నుంచి అయితే డెడికేటెడ్గా మీకు వీడియోస్ వస్తాయి బికాస్ మెయిన్గా మా చుట్టుపక్కల కానీ నాకు తెలిసిన సర్కిల్లో ఇప్పుడు చాలామంది ఓన్ హౌస్ కొనుక్కునే వాళ్ళకి తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ ఒక్క కొత్త ఇల్లు కొనుక్కొని ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ ఒక లెక్క, దానికి మించి ఎవరైతే రెనోవేషన్ చేస్తున్నారో అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము ఇదివరకు ఫేస్ చేసిన మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ నేను ఆ వీడియోలో లైక్ లాస్ట్ 2 years బ్యాక్ కూడా నేను ఏం మిస్టేక్స్ చేసామో జరిగింది అని కూడా అప్పుడు చెప్పాను. సో ఇప్పుడు అవి రెక్టిఫై చేసుకుంటున్నాం. 2 yearsలోనే ఎందుకు చేసేసుకున్నారు, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు కదా అని కొంతమంది, అసలు ఏం చేస్తున్నారు ఎందుకు, ఇలా చాలా క్వశ్చన్స్ నాకు కమెంట్స్లో వస్తూ ఉన్నాయి. సో క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అండ్ ఆల్సో ఇప్పుడు కొంచెం షాపింగ్ కూడా వెళ్ళేది ఉంది ఇంటికి సంబంధించి, అదంతా వీడియోలో చూస్తారు. అండ్ మా ఇంటీరియర్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తారనమాట. వాళ్ళు నాకు ఏం సజెస్ట్ చేశారని వాళ్ళ త్రూ నేను మీకు చెప్పిద్దామని నా థాట్. ఎందుకంటే నేను ఒక్క యూనిట్ చేసుకుందామని మొదలెట్టి ఫర్ బెటర్ మన కోసమే హ్యాపీగా ఉంటుంది, ఇది ఫంక్షనల్గా ఉంటుందని 2-3 యూనిట్స్ ఇంకా పెంచి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కొత్త ఇల్లే తయారవబోతుంది. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో వాళ్ళు ఇప్పుడు ఒక 10 minutesలో వస్తారు. నేను సంకల్ప్ ఇంటీరియో అనే వాళ్ళ త్రూ మేము అన్నీ చేయించుకుంటున్నాం అనమాట. వాళ్ళు ఇక్కడ మా ఎదురుగుండానే కొత్త కమ్యూనిటీ ఒకటి వచ్చింది, అక్కడ నేను 2-3 సైట్స్ చూశాను వాళ్ళు చేసినవి. అంటే లక్కీగా అప్పుడే కంప్లీట్ అయ్యాయి. సో ఆ ఫినిషింగ్ అది చూసి కొంచెం మనకి నమ్మకం అనిపిస్తుంది కదా, అప్పుడు ఇంకా నేను స్టార్ట్ చేశాను. సో మా కొత్త టీవీ యూనిట్ ఇలా ఉండబోతుంది. ఇది రా అనమాట. దీనిపైన మన లామినేట్ వేసాక ఫుల్ లుక్ తెలుస్తుంది. ఇక్కడ టీవీ సెంటర్లో ఎక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుందని చూస్తున్నాం. ఎందుకంటే మనం రెనోవేట్ చేయడానికి మొత్తం పాత తీసేసి ఫుల్ కొత్త చేయడానికి మెయిన్ రీజన్ అదొకటి. అసలు ఎందుకు కరెక్ట్గా హైట్ లేదు అంటే మనం టీవీ యూనిట్ పైన రూఫ్ వరకు టచ్ చేయకుండా కిందకి పెట్టారు. నెంబర్ 2 ఆ లెడ్జ్ వచ్చేసింది. సో టీవీ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీ థియేటర్కి వెళ్తే ఏ సీట్లో కూర్చుంటే మనకి బాగుంటుంది, స్క్రీన్ మనకు ఫుల్గా కనిపిస్తుంది, ప్రాపర్గా అని వెతుకుతాం కదా, ఇది అంతే. మనం ఎప్పుడు ఆ లెడ్జ్లు మాత్రం పెట్టించుకోవద్దు. ఫుల్ మీరు రూఫ్ వరకు టచ్ చేయండి. అప్పుడు మీరు ఎంత పెద్ద టీవీ కొనుక్కున్నా హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చు. ఇంత చేంజెస్ ఆర్ డిస్కంఫర్ట్ ఉండదు అనమాట. అండ్ మేము రెక్టిఫై చేసుకున్న ఇంకొక విషయం ఏంటంటే మనం ఫస్ట్ అప్రోచ్ అండి. ఎప్పుడు మనం ఏదైతే ఇంటీరియర్స్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నామో వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ చూడడం కానీ అండ్ ఆ క్లయింట్స్తో కొంచెం పర్సనల్ రివ్యూ ఆడడం ఇది చేయలేదు. సో ఇప్పుడు మా కమ్యూనిటీలో 4-5 చూసాము, అందుకని మనకి ఈజీగా తెలిసింది. అంటే 4 ఏళ్ళ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ ప్రాబ్లం లేదు, లైక్ ప్రాపర్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ ఉందని వాళ్ళు నమ్మకంగా చెప్తారు కదా. అండ్ ఆల్సో వీళ్ళని కలిసాక కూడా ఇప్పుడు ఫ్రెష్గా జరిగినవి అంటే లేటెస్ట్ ప్రాజెక్ట్స్ కూడా చూసాము. వీళ్ళు 15 yearsగా ఉన్నారనమాట. సో సూపర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి అన్ని ట్రెండ్స్ తెలుసు. 4-5 yearsకి మారిపోయే డిజైన్స్ కానీ అవన్నీ కూడా చూపించారు. అంటే మా పాత క్లయింట్స్ వాళ్ళకి ఇలా ఉంది, సో ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరిగింది, ఇప్పుడు మనకి ఆల్రెడీ రెనోవేషన్ కాబట్టి ఏది బాగుంటుంది అన్నీ క్లియర్గా సజెస్ట్ చేశారు. సో 2-3 times వాళ్ళని మాట్లాడాకనే అప్పుడు మేము వర్క్ ఇది చేసామన్నమాట. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మేమైతే అంటే మెయిన్ టీం నచ్చింది మాకు. కార్పెంటర్స్ కానీ వాళ్ళ కోఆర్డినేషన్ బాగుంది. ఎక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పింది వాళ్ళ వెనక కానీ లేకపోతే ఒక మిస్కమ్యూనికేషన్ ఏమీ లేదనమాట. ఫటాఫట్ చేసేస్తున్నారు. అది మంచి పని చేసామని అప్పుడు నమ్మకం కలిగింది. సో ఇక్కడైతే ఆదిత్యం తీసుకుని వచ్చారు. ఊరికి అప్పుడప్పుడు ఇంటికి తీసుకొస్తున్నాము. అర్జున్ ఫ్రెండ్ కింద ఉంటాడు అనమాట. సో వాడి దగ్గర వాడు వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. ఆదిత్య ఒకసారి ఇంటికి వచ్చి వాడు ఏమైనా టాయ్స్ ఉంటే పిక్ చేసుకుని మళ్ళీ ఇంటికి తీసుకెళ్తాడు. ఇది సో నేను ఇక్కడ 100% ఉంటున్నాను. మా మమ్మీ డాడీ కానీ మా ఆయన వీళ్ళందరూ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటున్నారు. మా ఆయనకి ఏంటో అసలు కరెక్ట్గా మేము స్టార్ట్ చేసామో లేదండి, పండగ తర్వాత స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి ఆయనకి ప్రెషర్ ఎక్కువైపోయింది, వర్క్ ప్రెషర్. లిటరల్లీ కాల్స్ 24 hours కాల్స్ ఉంటూనే ఉంటున్నాయి. మార్నింగ్ 8కి లేచి 9, 10:30 రాత్రి వరకు ఇలా కాల్స్. సో తన పాపం ఎక్కువ ప్రెజెంట్ అవ్వలేకపోతుంది. ముందంతా డిసైడ్ అయిన థింగ్స్ కాబట్టి ఇంకా కలర్స్ అలాంటివన్నీ నేను వీడియో కాల్ చేసి చూపించో లేకపోతే నైట్ అంతా అయిపోయి ఒకసారి వచ్చి చెక్ చేసుకొని ఇలా చేస్తున్నాము. బట్ సంహౌ ఇంకొక వారంలో మోస్ట్లీ అయిపోతుంది. ఇది చేస్తాను నేను కట్ చేయను. ఆయన మొహమాట వాడుతున్నారు వీడియోలో. సో ఈయనండి వాసు గారు. హీఈస్ ఫౌండర్ ఆఫ్ సంకల్ప్ ఇంటీరియో అండ్ సంకల్ప్ ఇండస్ట్రీస్ కదా. చెప్పండి మీ మొహమాట నాకు ఉండదు. నేను మీరు డైరెక్ట్గా చెప్తే కొన్ని విషయాలు బాగుంటాయని ఆయన ఒప్పించి ఇలా పెట్టించాను. జస్ట్ క్లయింట్ విజిట్ సైట్ విజిట్ చేయడానికి వచ్చారనమాట. లాస్ట్ టైం చెప్తున్నాను చాలా క్విక్ డెసిషన్ తీసుకున్నామండి. మేము సైట్స్ అన్ని చూసి అంత చేయలేదు. సో ఈసారి అలా కాకుండా వీళ్ళు చేసే మా కమ్యూనిటీలోనే చేసినవి ఎన్నాళ్ళు 5 years బ్యాక్ కూడా చేశారు కదా. 4-5 years బ్యాక్ నుంచి చేశారు. ఈ కమ్యూనిటీ ఉండి చాలా రోజులు మాది బ్లాక్ బై బ్లాక్ కన్స్ట్రక్ట్ చేశారు. మన స్టార్టింగ్లో
సి బ్లాక్, ఏ బ్లాక్. ఓకే ఓకే. ఆ టైంలో మా నైబర్ ఒకళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా అందరం అడుగుతాం కదా, మెయిన్ మనం ఏమన్నా ఇలా కరెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు సైట్స్ చూసి వీఆర్ లైక్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అనమాట. లేదు, నేను 15 years నుంచి ఉన్నాం ఇందులో. ఆల్మోస్ట్ నాకు తెలిసి నియర్లీ ఒక 300+ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి మనకి. అంటే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మనం అటు సైడ్ విజయవాడ. నన్ను మొన్న కమెంట్స్ అడుగుతున్నారండి, అంటే నేను స్టార్ట్ అయిందని చెప్పాను కదా, బెంగళూరులో చేస్తారా ఇంకో చేస్తారా. బెంగళూరు మార్తాలి చేసాము, వైట్ ఫీల్డ్ చేసాము, కోరమంగల్, 3 దగ్గర చేసాము. తర్వాత నేను కాంటాక్ట్ ఇస్తాను. బట్ అట్ ది సేమ్ చాలా మందికి ఏంటంటే సైట్ విజిట్ చూడాలనుకుంటారు కదా. నేను యాక్చువల్లీ వాళ్ళని కన్సల్ట్ అయ్యాక ఇక్కడ బేసిక్ కన్సల్టేషన్ తీసుకున్నాక వెళ్ళాను. సో మీరు సైట్స్ చూడొచ్చు. అండ్ ఇంకొకటి అండి, నేను యాజ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళ చేత ఇన్స్టాగ్రామ్ నేను స్టార్ట్ చేయించాను. నేను అలాగా అంతమంది చిన్నది ఏంటంటే వాళ్ళ వర్క్ పబ్లిష్ చేయాలి. బేసిక్గా నీడ్ ఎప్పుడు అనిపించలేదండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు రైట్ నో కొంచెం అవసరం అని తెలుస్తుంది, కానీ యాక్చువల్గా మాకు మా వర్క్ ఇంకోటి వర్డ్ ఆఫ్ మౌత్ అంత సర్కిల్ వైజ్. స్టార్టింగ్లో ఒక వర్క్ స్టార్ట్ చేసాం, అక్కడి నుంచి అట్లా వాళ్ళ సర్కిల్ అవి చూసి అట్లానే మ్యాక్సిమం అయిపోయింది. అంత టైం గ్యాప్ రాలేదు మాకు. ఎక్కడ వెళ్ళి మార్కెట్ చేసుకొని మాకు వర్క్స్ కావాలనే దాకా రాలా, బై వర్క్లోనే వెళ్ళిపోయింది. సో ఇదేంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు మీది కూడా ఇప్పుడు అట్లా నాకు జస్ట్ ఇప్పుడు మనం చేసిన వేరే వాళ్ళు ఇలా మీ నీడ్ ఉందని రైట్ టైంలో చెప్పడం, ఇప్పుడు మీరు అప్రోచ్ అవ్వడం, మీరు కూడా ఆ వర్క్ నచ్చింది కాబట్టి చేయడానికి. అది ఏంటంటే మనకి సోషల్ మీడియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ బిజినెస్ కన్నానండి, మన ఇది వర్క్ అంటే ఒక నమ్మకం క్రియేట్ అవ్వడానికి ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఫినిషింగ్స్ అంటే చాలా మంది కమెంట్ చేస్తారు మీరు ఏం వాడుతున్నారు అని. సో అవి టెక్నికల్గా వాళ్ళు ఆన్సర్ చేయగలరు, మీరు ఎంక్వైరీ చేయొచ్చు. బట్ ఏంటంటే లోపల మెటీరియల్తో పాటు బయట ఫినిషింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మావి ఇక్కడ కొన్ని ఇది మెయిన్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయిన వర్క్ అయింది, 1 week అయింది. సో అన్ని యూనిట్స్ అని 1 by 1 మీకు షేర్ చేస్తా సిరీస్లో. సో టీవీ యూనిట్ అయితే కార్పెంటర్స్ చెప్తున్నారు మెటీరియల్ చాలా బాగుంది మేడం, అది ఫినిషింగే బాగాలేదని. సో మెటీరియల్ బాగా వాడేసినంత మాత్రం సూపర్ కాదు, వర్క్మెన్షిప్ చాలా బాగుండాలి. ఎగ్జాక్ట్ పాయింట్ అండి. ఇప్పుడు మేము లామినేట్స్కి వెళ్తాం మోస్ట్లీ ఇవాళ కానీ రేపు కానీ. నేను అవి కూడా మీకు స్నిప్పెట్స్ చూపిస్తాను, బికాజ్ దట్ విల్ బి మోర్ ఇన్ఫర్మేటివ్ అని నా ఫీలింగ్. అంటే ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు ట్రెండ్. బేసిక్గా ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఎలా నాకు సజెస్ట్ చేస్తారో అది కూడా నేను చెప్తాను. లాస్ట్ టైం అది నేను మిస్ అయ్యాను అనమాట. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి, నాకు ఇది నచ్చింది, అది నాకు నచ్చిందని నాకు కొనిపించకూడదు కదా, అది తప్పు, ఇక్కడ బాగోదు అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అది ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు అది బాగుంటుంది అని చెప్పేసి లేదా మీరు చెప్పింది నేను కన్విన్స్ అయ్యి చేస్తే దానివల్ల రేపు పొద్దున్న వీళ్ళు చెప్పారనేది కాదు. ఎగ్జాక్ట్ ఇప్పుడు బయట ఇన్ని చూసుంటాం, మాకు ఏంటంటే ర్యాండమ్ గా చూస్తాం, అది మా ఇంట్లో కావాలనిపిస్తుంది తప్ప అది మన ఇంటికి సూట్ అవుతుందో లేదో నమ్మకం ఉండదు. దిస్ ఇస్ నోటెడ్ పాయింట్. బికాస్ యాక్చువల్ ఇంకో పాయింట్ ఏంటంటే అసలు నవేడేస్ డిజైన్స్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ప్రతి వాళ్ళకి యాప్స్ వీటి మీద వాటి మీద ఎక్కువ ఇదైపోతున్నారు డిపెండెన్సీ. అవి కాదు ఇంపార్టెంట్, వాటిని ఎగ్జిక్యూట్ చేయడం ఇంపార్టెంట్. మన ఇంటికి మన ప్లేస్కి తగ్గట్టుగా ఆ స్కేలింగ్ సెట్ అవుద్దా లేదా, అండ్ కలర్స్ మిగతాయి కూడా ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ ఏంటి, ట్రెండింగ్ మెటీరియల్స్ ఏంటి, అది మనకు కాంపన్సేట్ అవుతుందా లేదా. అండ్ ఇంకోటి మెయిన్ ఛాలెంజింగ్ మంది ఏంటంటే రీవర్క్ కదా. రెగ్యులర్గా ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకునేటప్పుడు మేమేంటంటే ఒక 2 to 3 ఆప్షన్స్ మీ టేస్ట్ని అట్ ది సేమ్ టైం ఉన్న ట్రెండింగ్ మెటీరియల్స్ని బేస్ చేసుకొని కాన్సెప్ట్ ముందే చేస్తాం. ఇక్కడ మనది ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ని ప్లస్ ఇప్పుడు చేసేది ఇది ఎలా ఉండాలంటే ఇదేదో సపరేట్గా ఏదో చేశారు, ఇదేదో సపరేట్ చేశారు అనుకున్నాం. ఇప్పుడు మీరు కూడా స్టార్టింగ్లో అన్నారు కొంచెం సింపుల్గా వెళ్దాం అది అన్నారు. ఇది వరకు నా వీడియోలో చూసుంటారు కదా, ఫ్యాన్ అయినా పర్లేదు. ఈ యూనిట్ నేను అడిగాను, పైన కొంచెం వదిలేశారు, అది మెయిన్ ప్రాబ్లం టీవీ యూనిట్తో. అది నేను వీళ్ళని ఎలాగోలా ప్యాచ్ చేయగలరా అంటే కొంచెం అయిపోతుంది కదా అన్నాను. సో 90% ఇక్కడే ఉంటాం కాబట్టి నాకు ఆ టీవీ యూనిట్ చూసినప్పుడు ఆ చిరాకు అనమాట. చాలా మంది కమెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, బాగానే ఉంది కదా ఎందుకు తీసేస్తున్నారని. అంటే అది వీడియోలో తెలియదండి. అది యాక్చువల్గా ఇప్పుడు మనం కొన్ని ఇది రిమూవ్ చేసే ముందు కొన్ని క్లోజ్అప్ వీడియోస్ కూడా చూసాం, అవి మీరు ఒకసారి చూపిస్తే అర్థమవుతుంది. ఆ ఎడ్జెస్ కానివ్వండి లేకపోతే ఫినిషింగ్స్ కానివ్వండి అవన్నీ ఏంటంటే ఫొటోస్లో వీడియోస్లో మీకు కవర్ అవుతుంది. ఇది మనం డిస్మాండిల్ చేసేటప్పుడు కూడా అసలు జస్ట్ సపోర్ట్ కూడా ఏం లేదు, సపోర్ట్ లేదు కొన్నిట్లో. అది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా మీకు యాక్టివ్గా పిల్లలు ఉన్నారు అట్లాంటి అది ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆ టైంకే ఊగుతుంది, ఇంకో టైం బీయింగ్ అది ఫాల్ కూడా అవ్వచ్చు చెప్పలేము. నేను నెక్స్ట్ ఒక వీడియో ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నా మీకు రిలీజ్ చేస్తాను, అంటే వై ఐఎమ్ డూయింగ్ దిస్ అని. బికాజ్ రీజన్ ఉండాలి కదా, ఏదైనా చేస్తే ఉత్తిన సరదాగా అన్ని పీక్ చేయొద్దు కదా. సో టీవీ యూనిట్ అయితే ఇలా సజెస్ట్ చేశారు, మనం ఎలాగో ప్యాచ్ చేయడం దానికంటే మీకు ఇంకొక 10 ఏళ్ళు చూసుకోకర్లే, లైక్ అది ఉంటుంది. అండ్ హౌస్ లుక్ కూడా బాగుంటుంది, ఆ డిస్సాటిస్ఫాక్షన్తో ఉండొద్దని చెప్పి వీ వెంట్ ఫర్ ఇట్. అండ్ దీనికి ఎలాంటి లామినేట్ అవి అనేది నేను నెక్స్ట్ ఈ వీడియోలోనే వీలైతే మేము ఎప్పుడు వెళ్తే అప్పుడు దాన్ని కనెక్ట్ చేస్తాను.
అండ్ ఆల్సో ప్లీజ్ స్టే ట్యూన్. మీ వెబ్సైట్ ఆర్ కాంటాక్ట్ నేను ఇన్స్టాగ్రామ్ కూడా పంపిస్తాను, మీరు అప్లోడ్ చేయండి. అలా సైట్ పిక్చర్స్ వాళ్ళ ఫోన్లో ఎన్ని ఉన్నాయంటే, నేను అంటే వాళ్ళ వైఫ్ వస్తుంటారు సైట్ చూడడానికి ఏమవుతుంది వర్క్, వాళ్ళ ఫోన్లో మంచి మంచి చూపిస్తారు, ఎందుకు పెట్టరు ఇన్స్టాగ్రామ్లో అని అడుగుతాను. నిజంగా నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాదండి, కంటెంట్ మేనేజర్ అవ్వచ్చు అనమాట. ఇలాగ నాకు జర్నీలో కలిసిన వాళ్ళందరూ మేము ఆబ్వియస్గా ఫ్రెండ్స్ అవుతాం, కొంచెం లైక్ మైండెడ్ ఉంటే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి బొర తినేస్తాను అనమాట. మీరు పెట్టండి, ఎందుకంటే మనది ఏంటి వర్క్ అనేది పబ్లిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నేను మళ్ళీ మీకు కూడా చెప్తున్నా, ఎవరైనా మీకు ఎంత చిన్న బిజినెస్ అయినా మీరు దాని సోషల్ మీడియా వింగ్ ఉండాలి, మీరు పబ్లిష్ చేయాలి. అది ముందు కస్టమర్స్కి కన్వీనియంట్గా ఉంటుంది, మీ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ కింద మా కమ్యూనిటీలో శివాలయం ఉంటుందన్నమాట, అక్కడ కళ్యాణం చేస్తున్నారు ఈవినింగ్, అండ్ భోజనాలు కూడా. సో ఆదిత్య ఎత్తుకుని గంట కొట్టేయమంటున్నాడు. సో వీళ్ళు కింద ఆడుకోవడం చాలా మిస్ అవుతున్నారనమాట. రెగ్యులర్ డేస్లో కుదరట్లేదు, ఎప్పుడైనా ఇలా తీసుకొచ్చినప్పుడు కింద ఫుల్గా ఆడేసుకుంటున్నారు. సో ఇక్కడ దేవుడు దండం పెట్టుకొని కిందకి వెళ్ళాము. అండ్ చాలామంది మా కమ్యూనిటీలో హౌసెస్ ఉన్నాయి కొనుక్కోవడానికి అండ్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటున్నారు. సో నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మీ పిల్లల స్కూల్ ఎక్కడ, ఆ చుట్టుపక్కల కమ్యూనిటీస్ అన్నీ ట్రై చేయండి. మాది కూడా మనకొండ ఇన్ అండ్ అరౌండ్ ఒక 2-3 yearsలో ఇస్తారు హ్యాండ్ ఓవర్, అన్ని కన్స్ట్రక్షన్లోనే ఉంటాయి కదా, అవైతే 7,000 చేంజ్ అని చెప్తున్నారు. ఇంకా రెడీ టు మూవ్ అయితే 7,500, 8,500 డిపెండ్స్ అపాన్ ఆ కమ్యూనిటీలో ఉన్న ఎమ్యూనిటీస్ అండ్ దాన్ని బట్టి. మా దాంట్లో 99% అయిపోయేవో మళ్ళీ రీసేల్కి ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయంట. మేము ట్రై చేస్తున్నాం మా ఫ్రెండ్స్ కోసము. అండ్ మా లైవ్ లొకేషన్ ఏముంటాం అనేది షేర్ చేయకూడదు కదా సోషల్ మీడియాలో, సేఫ్ కదా, అందుకని ఎప్పుడు కమ్యూనిటీ పేరు అవి మెన్షన్ చెయ్యను. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఎలాగో. అదనమాట. మణికొండలో అయితే కనుక కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. నేను అలాంటి డీటెయిల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నేను ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను, తప్పకుండా కమెంట్ చేయండి. బట్ మీ పిల్లల స్కూల్ బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. చుట్టూ ఒక 5 kilometers అరౌండ్ మీరు తీసుకోవచ్చు హౌస్, ఎందుకంటే ఒక 10 ఏళ్ళు వాళ్ళు అక్కడే చదువుతారు అని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు కొనుక్కోమని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను లామినేట్స్ ఫైనల్ చేయడానికి వస్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ వచ్చారనమాట, వాసుగారు అండ్ వాళ్ళ వైఫ్ పవిత్ర. నేను శ్రీనగర్ కాలనీలో ఉన్న ఇన్స్పైర్కి వచ్చా, ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయని చెప్పారు ఇక్కడ నేను మీకు కొన్ని సెలక్షన్ ఆప్షన్స్ చూపిస్తాను, మీ హౌస్కి సెలక్షన్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇవి బుక్ మార్క్ టైల్స్ అని చాలా పెద్దది, మన టీవీ యూనిట్ చూసారు కదా ఇప్పుడు కొత్తది, ఆ రా బాడీ మీద కరెక్ట్గా పట్టేస్తుంది అనమాట. 8 feet ఉంటుంది అనుకుంటా రఫ్గా. ఇలా 2 కలుస్తాయి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, మ్యాట్ ఫినిష్ ఒకటి, షైనింగ్ గ్లాసీ ఫినిష్ ఒకటి ఉంది. బట్ ఏంటంటే నాకు అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది. వాళ్ళు అన్నారు ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే. నేను మన ఇల్లు అంత పొడుగు లేదు, అంటే సోఫాకి టీవీ యూనిట్కి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉంటే ఇలా పెద్ద బాడీ బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. నేను లేదండి, ఫస్ట్లీ బడ్జెట్, నెంబర్ 2 మాకు ఇంకొంచెం పెద్ద ఇల్లు అయినా కొంచెం విల్లా అలా అయితే కనుక దాని విజిబిలిటీ బాగుంటుంది, మన ఇంటికి చిన్నది అయిపోద్ది అంటే ఆలోచించండి అని లోపల లామినేట్స్ ఫ్లోర్లోకి కూడా వెళ్ళాము. ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయని ఇక్కడ తీసుకొచ్చారనమాట. వాళ్ళు పర్సనల్గా కొన్ని సజెస్ట్ చేశారు. అండ్ మేమైతే ఇదివరకు వైట్ ఉండేది కదా, దానికి కాకుండా కొంచెం వేరేగా లిటిల్ క్రీమ్ ఆర్ ఐవరీ కూడా కాదు, బీజ్ కొంచెం కలిసినట్టు వెతుకుతున్నా. అండ్ ఇలా ఫ్యాబ్రిక్లో కూడా ఉన్నాయి. బట్ మా ఏరియాలో డస్ట్ మనం అంత లోపల మా బ్లాక్ అయినా సరే బాగా దుమ్మొచ్చేస్తుంది అనమాట. ఇంకా మెయింటెనెన్స్ అంత తలనొప్పి అని చెప్పి అవి తీసుకోలే. బట్ అవి కూడా చాలా బాగున్నాయి, ఇలా ఉన్నాయి ఆప్షన్స్ అయితే. అండ్ ఈ మధ్యన శాండ్విచ్ చేస్తారు గ్లాస్ మధ్యన, అలాంటి వాటికి కూడా ఇలా కేన్ మోడల్లో ఇది బాగుంటుంది. కాకపోతే ఇందాక ఆయన అన్నట్టు మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమ్ కాబట్టి ఒకే థీమ్లో చేసుకోవడం కష్టం, ఉన్న వాటిని మ్యాచ్ చేయడం ఇంపార్టెంట్. అందుకని మేము ఇందాక బుక్ మార్క్ టైల్స్ కింద చూసాం కదా, అలాంటి ప్యాటర్న్ ఉంటే బాగుంటుందని చెప్పి సత్వారి డిజైన్ ఉంటుంది, మా ఇదివరకు అలాంటిది ఉంది, మార్బుల్ డిజైన్ మీద ఉంటుంది. అలాగా కాకుండా ఇప్పుడు కొంచెం టెక్స్చర్ ఉండి అట్ ద సేమ్ టైం మాది గ్రే వాల్ పేపర్. అండ్ ఆల్సో సోఫా కూడా నేను ఒక 2-3 years తర్వాత అలాగో సోఫా ఫ్యాబ్రిక్ మార్పిస్తా, అది కొంచెం గ్రే అండ్ బీజ్ వీటిలోకి వెళ్తే సింపుల్గా ఉంటుందని ఫీలింగ్. సో మొత్తానికి ఇంకోండి ఇక్కడ కనబడుతుంది, ఆ లామినేట్ సెలెక్ట్ చేసాము. దాని పక్కన ఇలా రాఫ్టర్స్ లోవర్స్ వస్తాయి కదా, దానికి ఏది బాగుంటుందా అని వెతుకుతున్నాం అనమాట. సో మనం ఏ కలర్లో కావాలి అనేది ఫిక్స్ అయిపోతే దాని తగ్గట్టు వెతుక్కోవడం ఈజీగా ఉంటుంది. వాళ్ళు అడిగితే చూపిస్తారు. సో అక్కడికి వెళ్ళి మనం బ్లాంక్ మైండ్లో చేయలేము. సో వీళ్ళు నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. సో ఇవైతే విజిబిలిటీకి ఇలా ఉంటాయి, అంటే మొత్తం షీట్ ఎలా వస్తుందో వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో అవంతా కూడా చూపించారు. ఇది డిఫరెంట్గా అనిపించింది, ఇలా స్టెప్గా ఉంది. యూజువల్లీ లోవర్స్ అంటే ఇలా గ్రూస్ ఇలా ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా
క్రాస్గా ఉందన్నమాట స్లాంటింగ్. సో డిఫరెంట్గా ట్రై చేద్దామని. అండ్ అందులో ఒక చిన్న గ్రే ఉంది అండ్ ఆరెంజ్ ఉంది పెద్ద లామినేట్లో. వాటన్నిటికి సెట్ అయ్యేలాగా ఆ లోవర్స్ తీసుకున్నాము. అండ్ నా రూమ్లో ఆల్రెడీ గెస్ట్ రూమ్ ఉంది కదా, నా స్టూడియో రూమ్, అందులో ఆల్రెడీ వైట్ బేస్ ఉంది కాబట్టి వైట్లోనే టెక్స్చర్ కనిపించట్లేదు. నేను పిక్చర్ తీసుకోవడానికి చాలా ట్రై చేశాను. సో కొంచెం టెక్స్చర్ ఉండి లిటిల్ గ్లిటర్ అంటే గర్లిష్గా ఉంటుంది. నాకు పీచ్కి వెళ్ళడం ఇష్టం లేదు. సో అందుకని అది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. బట్ ఇక్కడ చాలా రకాలు అన్నీ ఉంటాయి తెలుసు, ఇన్స్పైర్లో ఎన్ని రకాలు ఉంటాయి. వీళ్ళు ఇక్కడ క్వాలిటీ బాగుంటుందని చెప్పి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాము. బికాజ్ మెయిన్ టీవీ యూనిట్ చాలా భారీగా అనిపిస్తుంది, బాగుంటుందని చెప్పి. సో ఇక్కడైతే మిగిలిన అంటే మన మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ ఉంది అండ్ గెస్ట్ రూమ్లో బెడ్ ఉంది. వీటి కింద ఏం కావాలని కూడా ర్యాండమ్గా చూస్తున్నాం. ఫస్ట్ అయితే టీవీ అండ్ నా రూమ్లో టెక్స్చర్ వైట్ లామినేట్ అది ఫిక్స్ అయిపోయింది. సో ఇవి మనకు ఆర్డర్ చేసి వస్తే పని ఫటాఫట్ అయిపోతుంది అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ మీ హౌస్ ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకోవడంలో యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు పర్టికులర్గా ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా కావాలి అంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. అప్పుడు నేను ఇంకా ఈజీగా ఫ్రేమ్ చేసుకోగలుగుతాను కంటెంట్. అండ్ వీళ్ళు మా ఇంటీరియర్స్ వాళ్ళైతే ఐ డెఫినెట్లీ సజెస్ట్ హార్ట్ఫుల్లీ. సో మీకు కావాలంటే వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. డీటెయిల్స్ అవి నేను క్యాప్షన్ ఆర్ మీరు రిప్లై చేస్తాను కామెంట్స్. సో హోమ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసా. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు షో ద ఫైనల్ రిజల్ట్స్. సో స్టే ట్యూన్డ్ అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బాయ్.